నమస్తే వెల్కమ్ టు ధృత మీడియా సినీ ఆనిముత్యాలు. నటన అనే మహాసముద్రంలో ఉవ్వెత్తున లేచే కెరటం ఆమె. అనంత విశ్వంలో ఓ ఆనిముత్యం. ఆదర్శమన్న పదానికి నిలువెత్తు తార్కాణం. అందం చందంతో పాటు అభినయం అనుకువ ఆలోచనల రూపం ఆమె. శాంతం సహనం కలబోసిన స్త్రీమూర్తి సీతమ్మకు ప్రతిరూపం. వెండితెరకే ఓ వెలుగు తెచ్చిన కళాకారిణి. నటనకు నాట్యం నేర్పిన గురువు. పాత్రకు ప్రాణం పోసి ప్రేక్షకుల హృదయాల్లో గుడి నిర్మించుకున్న దేవతామూర్తి. ఆవిడే మన అంజలిదేవి అలియాస్ అంజని కుమారి. ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన అంజలిదేవి గురించి ఇవాల్టి సినీ ఆనిముత్యాలలో తెలుసుకుందాం. అంజలిదేవి 1927 ఆగస్టు 24న తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో తల్లిదండ్రులు నూకయ్య సత్యవతి దంపతులకు జన్మించారు. ఆమె చిన్నప్పటి పేరు అంజని కుమారి. తన తండ్రి ప్రోత్సాహంతో బాల్యం నుంచే నాటక ప్రదర్శనలు ఇచ్చారు. కాకినాడలోని యంగ్ మెన్ హ్యాపీ క్లబ్లో సభ్యులుగా ఉంటూ పలు విషయాల్లో అవగాహన ఏర్పరచుకున్నారు. ఇదే క్రమంలో సంగీత దర్శకుడు ఆదినారాయణరావుతో ఆమె వివాహమైంది. ఆ తర్వాత చిత్ర పరిశ్రమకు వచ్చారు. సినిమా ప్రస్థానంలో దర్శకుడు సి పుల్లయ్య అంజని కుమారి పేరును అంజలిదేవిగా మార్చేశారు. 1936లో రాజా హరిశ్చంద్రలో అంజలిదేవి చిన్న పాత్రతో పరిచయమైంది. స్వతహాగా మంచి నృత్య కళాకారిణి అయిన తాను అనుకోకుండా సినీ పరిశ్రమలోకి వచ్చారు. అయితే సినిమాల్లోకి అడుగుపెట్టే నాటికి అంజలిదేవి 16 ఏళ్ల బాలకుమారి కాదు, 2 పిల్లల తల్లి. ఇది అంజలిదేవికి ఎదురైన తొలి సవాల్. కష్టజీవి సినిమా ఆగిపోయిన దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్య ఆటతో గొల్లభామగా ఆ సవాల్కు సమాధానమిచ్చింది. ఈ సినిమాతో అంజని కుమారి కాస్త అంజలిదేవిగా స్థిరపడిపోయింది. 1945లో విడుదలైన గొల్లభామ చిత్రంతో అంజలిదేవి సినీ ప్రస్థానం మొదలైంది. కాంచనమాల, భానుమతి చిత్రసీమలో రాజ్యమేలుతున్న రోజులవి. నాట్యం అనే ప్రక్రియను కథానాయికలు అప్పుడప్పుడే అలవాటు చేసుకుంటున్నారు. అలాంటి సమయంలో వచ్చిన అంజలిదేవి నాట్యం అంటే ఏంటో వెండితెరకు రుచి చూపించారు. 1948 ఫిబ్రవరి 26న బాలరాజు చిత్రం విడుదలైంది. ఎస్ వరలక్ష్మి పాటల వల్ల ఆ సినిమా రికార్డ్ సృష్టించింది. నిజానికి అందులో అంజలిదేవి చిన్న పాత్రలో నటించారు. మొదటి అరగంటలోనే ఆ పాట వస్తుంది. ఆయన తీయని వెన్నెల రేయి అనే పాటకు అంజలిదేవి చేసిన డ్యాన్సులు తనకు ఎంతో పేరు తెచ్చాయి. వక్కలంక సరళ ఆ పాట పాడింది. అంత మంచి పాట అంజలిదేవి కోసం పాడింది. అందుకు సరళకు అంజలిదేవి ప్రత్యేకంగా ఒక వజ్రపు ఉంగరం ఇచ్చారట. ఆ అవకాశమే కీలుగుర్రం చిత్రంలో రాక్షసి వేషం. అంజలిదేవి ఆ వేషం వేయనని మొండికేశారట. దాంతో ఆదినారాయణరావుకు అంజలిదేవిని ఒప్పించడానికి 4 రోజులు పట్టింది. మీర్జాపురం రాజావారు ఆ వేషానికి అంజలిదేవిని సరైనదని మరీ బలవంతంగా ఒప్పించేశారు. ఆఖరికి అంజలిదేవి పారితోషికం బాగా పెంచి ఇచ్చారు. అప్పట్లో అంటే 1949లో కీలుగుర్రంలో నటించినందుకు గాను 30,000 రూపాయలు పారితోషికం ఇచ్చారట. ఆ చిత్రంతో అంజలిదేవికి మరింత మంచి పేరు వచ్చింది. అందులో చేసిన మోహిని పాత్ర అంజలిదేవిని అగ్రతారగా చేసింది. కథారీత్యా అందులో ఉంటే 3 రాక్షసుల్లో అంజలిదేవి ఓ రాక్షసి. అందువలన ప్రేక్షకుల హృదయాల్లో అందాల రాక్షసిగా తాను నిలిచిపోయింది. ఘంటసాల రామయ్య శ్రీ లక్ష్మమ్మ కథ సినిమాను ప్రారంభిస్తూ అంజలిదేవిని హీరోయిన్ వేషానికి ఎన్నుకున్నారట. అప్పటి వరకు వేశ్య పాత్రలు చేసిన ఆమెను ఒక పవిత్రమైన పాత్ర ద్వారా హీరోయిన్గా చేయడాన్ని చాలా మంది విమర్శించారట. అవే విమర్శలు బలరామయ్య విన్నారు. కానీ ఆయన తన మనసు మార్చుకోలేదు. అంజలిదేవిని హీరోయిన్గానే కొనసాగించారు. ఇటు ఎల్వి ప్రసాద్ తీసిన ఇలవేల్పు చిత్రం అప్పట్లో ఒక రకంగా ప్రయోగం అని చెప్పాలి. అందులో సినిమా సగమయ్యాక అంజలిదేవి అక్కినేని తల్లిగా మారుతుంది. ఒకవేళ జనానికి ఆ సన్నివేశం నచ్చకపోతే సినిమా పని గోవిందా. కానీ అక్కడ ఉన్న 2 మహాకళాకారులు తమ పాత్రలకు ప్రాణం పోశారు. సినిమా బ్రహ్మాండంగా ఆడింది. ఎల్వి ప్రసాద్ తర్వాత ఈ సినిమాను శారదా పేరుతో హిందీలో కూడా తీశారు. మీనా కుమారి, రాజ్ కపూర్ నటించారు. అక్కడ కూడా అద్భుతమైన విజయం సాధించింది. తర్వాత రంగుల రాట్రం సినిమాకు బిఎన్ రెడ్డి స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే అంజలిదేవిని దృష్టిలో ఉంచుకొని సన్నివేశాలు అల్లుకున్నారట. రంగుల రాట్రం సినిమాలో కూతురికి పెళ్లి చేసి అత్తవారింటికి తిరుగు ప్రయాణం అవుతుంది సీతమ్మ. తల్లిని కావలించుకొని బోరున ఏడుస్తుంది కూతురు. కొత్త పెళ్లి కూతురు అలా కంటతడి పెట్టకూడదంటూ కళ్ళతోనే మందలించి ధైర్యం చెబుతుంది సీతమ్మ. ఆ సన్నివేశంలో ఒక్క మాట కూడా మాట్లాడకుండా అంజలిదేవి చూపించిన హావభావాలు నిజంగా ఇప్పటి నటులకు పెద్ద బాలశిక్ష అని చెబుతారు. 1951లో వచ్చిన పరదేశీ చిత్రం తర్వాత అంజలి పిక్చర్స్ పతాకంపై ఆమె భర్త ఆదినారాయణరావు 1955లో అనార్కలి చిత్రాన్ని నిర్మించారు. ప్రేమించిన పాపానికి జీవ సమాధి గురయ్యే ప్రేమికురాలు పాత్ర అనార్కలి. అనార్కలిగా అంజలిదేవి నటించిన తీరు ప్రేక్షకులను విస్మయానికి గురిచేసింది. 1957లో వచ్చిన సువర్ణ సుందరి చిత్రంలో నటిగా మరో కోణం చూపించారు. తెలుగు, తమిళ, హిందీ 3 భాషల్లో విజయదుందుబి మోగించిన సినిమా ఇది. ఓవైపు దేవకన్యగా, మరోవైపు మహాసాధ్విగా, ఇంకోవైపు బిడ్డకు తల్లిగా వైవిధ్యమైన పాత్రలు పోషించారు. 1957లో వచ్చిన పాండురంగ మహత్యం చిత్రం మరో ఎత్తు. పుండరీకుని భార్య పాత్ర నిజంగా కత్తిమీద సామే. తన భర్త, తన పిల్లలు, తన ఆస్తి అనే క్రమంలో అత్తమామలను నిర్లక్ష్యం చేస్తుంది.
ఆ పాత్ర. కానీ అంజలిదేవికి ఏ పాత్రైనా కరతలామలకం. అందుకు నిదర్శనమే పాండురంగ మహత్యం. 1958లో వచ్చిన చెంచులక్ష్మి చిత్రంలో శ్రీ మహాలక్ష్మిగా అంజలిదేవిని చూస్తే అచ్చంగా క్యాలెండర్లో లక్ష్మీదేవిలాగే ఉంటారు. అందులో కూడా లక్ష్మిగా, చెంచులక్ష్మిగా అంజలిదేవి 2 కోణాలను సమర్థవంతంగా ఆవిష్కరించారు. అంజలిదేవి నట వైదుష్యానికో మెచ్చుతునక 1958లో వచ్చిన జయభేరి. ప్రభావతిగా అంజలిదేవి అభినయం నిజంగా అనితర సాధ్యమనిపించిన సినిమా. 1960లో వచ్చిన భట్టి విక్రమార్క. విక్రమార్కుని ప్రేయసిగా అంజలిదేవి అభినయం ఒకే ఎత్తైతే, శాప కారణంగా మాటలు రాని వృద్ధురాలిగా మారినప్పుడు తాను పలికించిన ఆర్ద్రతాపూరిత అభినయం మరో ఎత్తు. 1962లో వచ్చిన భీష్మ సినిమాలో శిఖండి పాత్రలో ఎన్నో కోణాలు కనిపిస్తాయి. ఆ సమయంలో ఏ కథానాయిక కూడా ఆ పాత్ర చేయడానికి ముందుకు రాలేదు. అంజలిదేవి సవాలుతో ఆ పాత్రను స్వీకరించి సమన్యాయం చేశారు. తెలుగువారికి సీత అంటే అంజలిదేవిని. 1963లో వచ్చిన లవకుశ సినిమాలో సీతమ్మ తల్లిగా కొలువుదీరారు అంజలిదేవి. ఆ రోజుల్లో మన పల్లెటూర్లలో చాలా ఇళ్లలో సీతారాములుగా వేసిన నందమూరి తారక రామారావు, అంజలిదేవుల చిత్రపటాలు దేవుడి మందిరంలో కనిపించేవట. సినిమా చిత్రీకరణకు ఆవిడ తెలుగు నేలకు వస్తే రైతులు వరికంకులు కోసుకొచ్చి ఆవిడ పాదాల ముందుంచి భక్తిగా నమస్కరించేవారట. వాళ్ళ దృష్టిలో ఆవిడ అంజలిదేవి కాదు, వాళ్ళు నమ్ముకున్న భూదేవి కుమార్తె సీతమ్మ. అందుకే ఆ రకమైన భక్తి, ప్రేమ. తెలుగులో చాలా మంది కళాకారులు భక్తి సినిమాలో నటించారు. కానీ అంజలిదేవికి దక్కిన ఈ గౌరవం నాటికి నేటికి కూడా మరెవరికి దక్కలేదు అనేది సత్యం. తర్వాత 1972లో వచ్చిన బడిపంతులు చిత్రంలో ఎన్టీఆర్తో కలిసి పలికించిన అభినయాన్ని ఓ మ్యాజిక్ అని చెప్పవచ్చు. అప్పటి తెలుగు సినిమా స్వర్ణయుగం చవిచూస్తున్న రోజుల్లో లేడీ హీరోలు 2 ఉండేవారు. వారిలో ఒకరు భానుమతి రామకృష్ణ అయితే రెండో వారే అంజలిదేవి. ఆ రోజుల్లోనే పలు స్త్రీ ప్రాధాన్యత చిత్రాల్లో నటించిన ఘనత వీరిద్దరిదే. ఎన్టీఆర్ తొలి హీరోయిన్ అంజలిదేవి. వీరిద్దరు కలిసి నటించిన తొలి చిత్రం పల్లెటూరు పిల్ల. అలాగే నిర్మాతగా ఎన్టీఆర్ తొలి విజయం జయసింహ చిత్రంలో కథానాయిక కూడా అంజలిదేవే. తొలినాళ్లలో అక్కినేని ఆదినారాయణరావుతో కలిసి మాయల మరాఠీ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాతగా అక్కినేని తొలినాయిక కూడా అంజలిదేవిని. అంజలిదేవి సరసన ఎక్కువ చిత్రాల్లో నటించిన కథానాయకుడు ఎన్టీఆర్ అయితే, ఆమె సొంత నిర్మాణ సంస్థ అంజలి పిక్చర్స్లో ఎక్కువ చిత్రాల్లో నటించిన కథానాయకుడు మాత్రం అక్కినేని నాగేశ్వరరావు. అనార్కలి, సువర్ణ సుందరి, రుణానుబంధం, భక్త తుకారం, మహాకవి క్షేత్రయ్య లాంటి చిత్రాలను అక్కినేని కథానాయకునిగా తన భర్త ఆదినారాయణరావుతో కలిసి నిర్మించారు అంజలిదేవి. ఎన్టీఆర్ నటించిన ఏకైక అంజలి పిక్చర్ చిత్రం స్వర్ణమంజరి. తెలుగులో అంజలిదేవి కథానాయకులు అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ పేర్లు ఎవరైనా చెబుతారు. వారిద్దరి సరసన ఎక్కువ చిత్రాల్లో నటించారు. కానీ అంజలిదేవికి మరొకరు కూడా హిట్ పేరున్నారు. ఆయనే ఎస్వి రంగారావు. భట్టి విక్రమార్కలో ప్రచండుడిగా ఎస్వి రంగారావు నటించగా, ప్రభావతిగా అంజలిదేవి నటించిన తీరు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. నటిగా అంజలిదేవి చివరి సినిమా చిరంజీవి బిగ్ బాస్ 1995లో విడుదలైంది. 1995లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని పొందారు. దాదాపు 500 సినిమాలు చేసిన అంజలిదేవి బిగ్ బాస్ సినిమా తర్వాత మళ్లీ అంజలి వెండితెరపై కనిపించలేదు. అనార్కలి, సువర్ణ సుందరి, చెంచులక్ష్మి, జయభైరి సినిమాలకు ఉత్తమ నటిగా అంజలిదేవికి అవార్డులు వరించాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. తెలుగు సినీ రంగం జీవితకాల సాఫల్యత గురించి 2005లో రఘుపతి వెంకయ్య పురస్కారం. సినీ రంగానికి చేసిన సేవలకు గాను అంజలిదేవి 2006లో రామినేని ఫౌండేషన్ విశిష్ట పురస్కారం ప్రదానం చేసింది. చివరిగా 2008లో ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం అందుకున్నారు. అంజలిదేవి సినిమాలోనే సంపాదించి సినిమాలోనే పోగొట్టుకున్నారు. తిరిగి మళ్లీ అందులోనే పైకి లేచారు. డబ్బు విలువ తెలుసుకుని బతికారు. 1949లో అంజలిదేవి, అక్కినేని నాగేశ్వరరావు, మేకప్ గోపాలరావు ముగ్గురు కలిసి భాగస్వామిగా అశ్విని పిక్చర్స్ ప్రారంభించారు. ఆ సంస్థను ప్రోత్సహించిన పూర్ణమంగరాజు మాయలమరి చిత్రం తీయించారు. కారణాలేవో తెలియదు కానీ ఆ సినిమా సుమారుగా విజయవంతమైన తర్వాత అశ్విని పిక్చర్స్ మూతపడింది. దాంతో 1951లో అంజలి పిక్చర్స్ స్థాపించి మొదటి ప్రయత్నంగా పరదేశీ సినిమాను తెలుగు, అరవ భాషలో నిర్మించారు. ఇది శివాజీ గణేశన్కు తొలి తెలుగు చిత్రం. తెలుగు చిత్రాలు మొట్టమొదటిసారిగా ఈ చిత్రంతోనే స్లో మోషన్ ఫోటోగ్రఫీతో దృశ్య నిర్మాణం జరిగింది. పరదేశీ తర్వాత అనర్కలి, సువర్ణ సుందరి, సుమతి, తుకారం, క్షేత్రయ్య ఇలా సుమారు 25 చిత్రాలు నిర్మించారు. ముఖ్యంగా సుమతి చిత్రంలో హీరో పాత్ర కుష్ఠరోగి పాత్ర. డీ గ్లామర్ పాత్ర అది. అగ్రనటులు ఇద్దరూ కాదన్నారు. ఒక అగ్రశ్రేణి నటుడు ఆ పాత్ర ధరిస్తాడని ప్రకటన చేశారు. ఈ విషయమై శివాజీ గణేశన్ని కలిశారు. విషయం చెప్పేసరికి ఆయన వెంటనే ఒప్పేసుకున్నారు. తనను మొదటిసారిగా పరదేశీ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం చేసినందుకు కృతజ్ఞతగా పారితోషికం కూడా తీసుకోలేదు. ఎంతటి వారైనా జీవితంలో ఒక్కసారి విషమ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటిదే అంజలిదేవి జీవితంలో కూడా జరిగింది. 100 చిత్రాలు పూర్తి చేసి తాను సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నారు. 1960 ప్రాంతంలో కొత్త చిత్రాలు అంగీకరించడం మానేశారు కూడా. అప్పుడే అంజలిదేవికి కష్టాలు మొదలయ్యాయి. సుమారు 20 ఏళ్ల నుంచి సంపాదించిన సొమ్ము ఆదాయ పన్నుల కింద పోయింది. ఆ విధంగా డబ్బు అంతా హరించుకుపోవడంతో గత్యంతరం లేక ఫినాన్షియర్స్ దగ్గర అప్పు తీసుకుని సొంతంగా
పూలొంగి సేజ్ అనే హిందీ చిత్రాన్ని తీసి చేతులు కాల్చుకున్నారు. ఫినాన్షియర్స్ తమను అడకత్తెరలో ఇరికించారు. కోర్టు అంజలిదేవి ఆస్తుపాస్తులను స్వాధీనం చేసుకుంది. దీంతో అంజలిదేవికి మతిపోయిందని, పిచ్చి ఆసుపత్రిలో చేర్చాలని, ఎక్కడో గుడారం మార్చేసిందని, ఆత్మహత్య చేసుకోబోయిందని పరిశ్రమలో వదంతులు వ్యాపించాయి. అంజలిదేవి వాటిని మౌనంగా భరించారు. ఆ సమయంలోనే చిత్తూరు వీనాగయ్య అంజలిదేవిని సాయిబాబా దగ్గరికి తీసుకెళ్లారు. బాబా, ఇది నీకు పరీక్ష సమయం, ధైర్యంగా ఎదుర్కో, చీకటిపోయి వెన్నెల వస్తుందంటూ అభిహస్తం చూపించారు. ఆ భగవానుడి దీవెనతోనే క్రమక్రమంగా అంజలిదేవి కోలుకున్నారు. తమిళ సినిమా రంగంలో ఆమెను తిరిగి ఆహ్వానించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గారు తాను నిర్మించబోయే పూమాలై అనే తమిళ చిత్రంలో నటించమన్నారు. ఆ వెనువెంటనే తమిళ దర్శక నిర్మాత కెఎస్ గోపాలకృష్ణన్ తాను నిర్మించే ఎన్నదన్ మడువు చిత్రంలో అవకాశం ఇచ్చారు. దీంతో అంజలిదేవి ఆకస్సుమాలు తిరిగి పుష్పించాయి. అలా ఎన్నో కష్టాలు చవిచూసిన అంజలిదేవి గృహిణిగా తన సంసారాన్ని చక్కదిద్దుకోగలిగారు. భార్య గాని భర్త గాని తాము సంపాదించే ప్రతి రూపాయికి విలువ ఉందని గ్రహించిన అంజలిదేవి దంపతులు తమ జీవితాన్ని, సంసారాన్ని సుఖమయం చేసుకున్నారు. అంజలిదేవి నటిగా ఎంత ఎత్తుకు ఎదిగినా గృహిణిగా తన బాధ్యతలను ఏనాడు విస్మరించలేదట. తన ఇద్దరు కొడుకులకు చక్కని భవిష్యత్తునిచ్చారు. ఆదినారాయణరావు గారు ఉన్నంతకాలం తనకు అంజలిదేవి శిష్యురాలిగా, ప్రేయస్గా, భార్యగా విభిన్న రకాల సేవ చేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకే మాట, ఒకే మనసుతో తమ జీవితంలో ప్రయాణించారు. కాబట్టి పరిశ్రమలో అబ్బాయి గారు అని ఆదినారాయణ గారిని, అమ్మాయి గారు అని అంజలిదేవిని ప్రేమపూర్వకంగా చిత్ర పరిశ్రమలో పిలుచుకునేవారు. అంతేకాదు 1950-51లో సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ గా చేశారు. అలా ఎన్నికైన తొలి మహిళ అంజలిదేవిని. 1959 సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 1963లో భారత ప్రభుత్వం నుంచి ఉత్తమ నటిగా బహుమతి అందుకున్నారు. 1964లో ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ వారు ఉత్తమ నటిగా బహుమతిని ప్రదానం చేశారు. సంగీత నాటక అకాడమీ సభ్యురాలుగా కూడా ఆమెను నియమించారు. అన్నిటికీ మించి ప్రేక్షకుల అభిమానం అంజలిదేవి సంపాదించుకున్నారు. అలా అవార్డులు, అన్ని పదవులు అనుభవించిన అంజలిదేవి అనారోగ్యంతో 13 జనవరి 2014 సోమవారం చెన్నైలోని విజయ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే చావులోనూ తన మంచి మనసును చాటుకున్నారు అంజలిదేవి. ఆరోగ్యం విషమించడంతో ఆమె తుది గడియలకు 4 రోజుల ముందు విజయ ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు. అంతకుముందే తాను మరణించినప్పటికీ అవయవ దానాన్ని ప్రకటించారు. శ్రీరామచంద్ర ఆసుపత్రికి ఆమె అవయవాలు దానం చేశారు. జీవితాన్ని మదించి అమృతాన్ని, హలాహలాన్ని సమపాలలు స్వీకరించి విషాన్ని మాత్రం అంతర్యంలో దాచుకొని అమృతతుల్యమైన అభినయాన్ని, ఆప్యాయతల్ని, అనుభూతుల్ని ప్రేక్షకులు పనిచేసిన అంజలిదేవి కారణ జన్మరాలని చెప్పవచ్చు. 100 ఏళ్ల భారతీయ చలనచిత్ర చరిత్రలో నట నారీ లోకానికి చెందినంత వరకు ఒక లెజెండ్ అంజలిదేవి. ఇది వాల్టి సినీ ఆణిముత్యాలు. మరో నటి ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూత మీడియా.